నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ వైన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ప్రధానంగా అంటే బార్ అండ్ అసోసియేషన్ వాళ్ళు ఈ వైన్ షాపుల మీద చేసే ఎలిగేషన్కి సంబంధించి మీరేం చెప్తారు? సార్, ఈ ఎలిగేషన్స్ ఒక ఏడాది నుంచి కంటిన్యూస్గా గవర్నమెంట్కి అంటే మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి మీడియా ద్వారా రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకోవడంలో వాళ్ళకి అధికారం ఉంది, కరెక్టే. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆ ఎలిగేషన్స్ కరెక్ట్ కాదు అని మేము ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి అందరికీ వివరంగా చెప్దామని అనుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి పర్మిట్ రూమ్ మీద వాళ్ళు చెప్తున్నారు. పర్మిట్ రూమ్ అనేది గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఫెసిలిటీ. ఒక ముందర 1 lakh ఛార్జ్ చేసేవాళ్ళు, పెట్టుకుంటే 1 lakh తీసుకోవాలి. తర్వాత 2 లక్షలు చేశారు. తర్వాత ఈ రోజున 5 లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు. పర్మిట్ రూమ్ పెట్టినా పెట్టకపోయినా అనేది 5 లక్షలు కంపల్సరీగా షాప్కి కలెక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పర్మిట్ రూమ్లో వాళ్ళు చెప్పే ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళు కూర్చోబెడుతున్నారు, తాగిపిస్తున్నారు, గ్లాసులు ఇస్తున్నారు అనేది. పర్మిట్ రూమ్లో ఎక్కడ కూడా రూల్లో వాళ్ళకి ఫ్యాన్ వేయకూడదు, లైట్ ఇవ్వకూడదు, గ్లాస్ ఇవ్వకూడదు. అంటే పర్మిట్ రూమ్ అంటే తాగడానికి కోసం ఒక పర్మిట్ ఇచ్చినప్పుడు వాడు ఎలా తాగుతాడు అనేది ఆలోచనతోటే కదా వాళ్ళు పర్మిట్ రూమ్ ఇచ్చింది. దానికి ఒక గ్లాస్ ఇస్తున్నారు, వాటర్ తాగుతున్నాడు, వాటర్కి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు, ఫ్రీగా ఎవరు ఇవ్వట్లేదు, గ్లాస్ కొనుక్కుంటున్నాడు. అది ప్లస్ తినుబండారాలు ఈజ్ రెడీ టు ఈట్ ఫుడ్ అండి. ఇక్కడ తినుబండార కిచెన్ ఉండదు, కిచెన్ బయట ఉండదు, ఎక్కడ ఉండదు. బయట నుంచి ఏదో బండి ఉంటుంది, అక్కడ నుంచి వాడు ఎగ్ ఆమ్లెటా లేకపోతే బాయిల్డ్ ఎగ్సా చికెనా ఆ బండి మీద అమ్మేవి కొనుక్కొని వచ్చి వాడు లోపల తింటున్నాడు. దాన్ని ఎవడు కూడా రెడీ టు ఈట్ ఫుడ్ అది అక్కడ తయారు చేయకూడదు. పర్మిట్ రూమ్లో కూడా ఎక్కడ కూడా తయారు చేయకూడదు. దానికి కంప్లీట్గా వ్యతిరేకిస్తాం వైన్ షాపులో. ఓవరాల్ హైదరాబాద్లో ఎన్ని చోట్ల పర్మిట్ రూమ్స్ ఉండొచ్చు అంటారు? ఇప్పుడున్న వైన్ షాప్ టోటల్ వైన్ షాప్స్లో 80%కి వైన్ షాప్స్కి పర్మిట్ రూమ్ లేవు. సిటీలో 20% ఉన్నాయి. 20% ఉన్నా కూడా చాలా చిన్న షాపులు. ఎందుకంటే సిటీలో వైన్ షాప్కే జాగా దొరకడం కష్టం. ఎందుకంటే రెంట్కి ఇవ్వరు, చాలా హెవీ రెంట్ల మీద ఉన్నది. ఇక పక్కన పర్మిట్ రూమ్కి ఎవడిస్తాడండి? ఎందుకంటే పర్మిట్ రూమ్ ఇస్ న్యూసెన్స్ ఉంటుంది, వచ్చిన తాగిన వాడు కింద పడతాడు, అక్కడ అంతా న్యూసెన్స్ ఉంటుందని ఎవరు ఇవ్వరు. అటువంటిది ఎక్కడైనా ఉన్నా కూడా చాలా చిన్న షాప్, పర్మిసిబుల్ ఏరియా కన్నా ఇంకా తక్కువే ఉన్న ఏరియాస్ ఉన్నాయి సిటీలో వరకు. ఇక బయట అంటారా సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. ఫుడ్ సప్లై చేస్తున్నారు పర్మిట్ రూమ్లో అనేది కూడా వాళ్ళు ఫుడ్ సప్లై చేయకూడదని ఎక్కడ లేదే. ఫుడ్ సప్లై చేస్తున్నారు అని అంటే రెడీ టు ఈట్ ఫుడ్. ద కిచెన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు బార్లు ఉన్నాయి, బార్లో ఏంటి అక్కడే వండుతారు, అక్కడే తీసుకొచ్చి టేబుల్ మీద సర్వ్ చేస్తాడు. వీడేం చేస్తున్నాడంటే బయట నుంచి వచ్చేటప్పుడు లేకపోతే అక్కడ బయట బండి ఉన్నవాడికి నాకు ఒక ప్లేట్ ఫిష్ కావాలి అంటే వాడు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాడు. వాడికి మాకు సంబంధం లేదు, వీళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు కనుక వాడు తెచ్చుకొని తింటున్నాడు. అక్కడ తినకూడదు అనేది ఏమీ లేదు కదా. రెడీ టు ఈట్ ఫుడ్ తినే అధికారం ఉంది వాడికి, అలానే తింటున్నాడు. అది కూడా ఇవ్వకూడదు, దాని మూలంగా మాకు నష్టపోతున్నాను అంటున్నారు. కానీ ఫస్ట్ థింగ్ మేము ఇక్కడ క్లారిఫై ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే బార్ లైసెన్స్ ఇస్తున్నారో గవర్నమెంట్, ఫస్ట్ పాయింట్ ఈజ్ రెస్టారెంట్ ఉన్నవాడికే బార్ లైసెన్స్ వస్తుంది. రెస్టారెంట్ అంటే కరెక్ట్గా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉండాలి, వాడికి మంచి హైజీనిక్ కిచెన్ ఉండాలి, జిఎస్టీ పే చేస్తూ ఉంటే వాడికి బార్ ఒక ఫెసిలిటీ. అంటే వచ్చిన కస్టమర్కి ఒక డ్రింక్ తీసుకొని మంచి ఫుడ్ తినొచ్చు కదా అనే ఉద్దేశంతో బార్ లైసెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, బార్ ఒక్కటే ప్రధానంగా వాళ్ళు చూస్తున్నారు, రెస్టారెంట్ క్లోజ్ చేసుకున్నారు. క్లోజ్ చేసుకోవడం అంటే చిన్న ఏదో రెడీ టు ఈట్ ఫుడ్ పెట్టి వాళ్ళకి తెస్తారు. అందుకు నష్టం వస్తుంది. ఫుడ్లో వచ్చే మార్జిన్ ఎక్కువ, 200 to 3% మార్జిన్ ఎక్కువ ఉంటుంది. బార్లో వైన్స్లో మార్జిన్ తక్కువ ఉంటుంది. అయినా వాళ్ళు రెస్టారెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏసీలు ఉండాలంటారు, ఏసీలు పెట్టరు. ఇవన్నీ రూల్స్లో ఉన్నాయి. కానీ అది ఎవరు పట్టించుకోకుండా గవర్నమెంట్ కూడా రిలాక్సింగ్గా ఉండి ఉన్న మూలంగా వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళు నడుస్తున్నాయి. ఈ రోజున ఎన్నో కొత్త రెస్టారెంట్స్ వచ్చాయి, బార్లు వచ్చాయి. మరి అవన్నీ కొన్ని కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి నడుస్తున్నవి నష్టాలు వస్తే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారండి? అంటే వాళ్ళు దే ఆర్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫుడ్ రెస్టారెంట్, అందుకని అవి బాగా నడుస్తున్నాయి. వీళ్ళు దాన్ని కాన్సన్ట్రేట్ చేయటం లేదు కనుక నష్టపోతున్నారు. ఇంకొకటి ఈ బెల్ట్ షాపుల అంశం కూడా ఒకటి నడుస్తూ ఉంది. వైన్ షాప్ ఓనర్స్ ఈ బెల్ట్ షాపులని డివైడ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒక సరే. ఇక్కడ బెల్ట్ షాపులతోటి బార్లకి ఏం సంబంధం? ఫస్ట్ పాయింట్, ఎందుకంటే వాళ్ళు పార్సల్స్ అమ్మడానికి వీల్లేదు.
బయటకు అమ్మడానికి వీలేదు. అక్కడ కస్టమర్ వచ్చి తాగితేనే వాళ్ళకి అది. ఇప్పుడు పర్మిట్ రూమ్ అంటున్నారు, ఒక పక్కన బెల్ట్ షాపులు. బెల్ట్ షాపులకి వాళ్ళకి ఏం సంబంధం లేని విషయంలో వాళ్ళు అన్నెసెసరీగా పాయింట్ చేస్తున్నారు. బెల్ట్ షాప్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫెసిలిటీ షాప్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. ఎక్కడైనా షాపులు దూరంగా ఉంటే వాడు నడిచి రాలేకుండా, లేడీస్ ఉన్నారు లేకపోతే జెంట్స్ ఉన్నారు, వాళ్ళు నడవలేరు, వాళ్ళకి ఎవడో తీసుకెళ్ళి 4 బాటిల్ ఆ ఊరిలో పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. అది వైన్ షాప్ నుంచి తీసుకుని వెళ్ళి అమ్ముకుంటున్నాడు, కానీ దొంగ సరుకు కాదు అమ్ముకున్నారు. బార్లో ఇప్పుడు వాళ్ళు బార్లో అలా అమ్ముతున్నారు, అది తప్పు కదా. కానీ బెల్ట్ షాప్ అనేది వాళ్ళకి ఏ అధికారం లేదని చెప్పడానికి గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. సపోజ్ నిజంగానే అలా జరుగుతుంది అనుకోండి, ఆ బెల్ట్ షాపులని గవర్నమెంట్ బంద్ చేయించుకోవాలి. అది వైన్ షాప్ నుంచి అమ్ముతున్నాడా, బార్లో నుంచి తెచ్చి అమ్ముతున్నాడా, ఎక్కడి నుంచి అయినా సరే మేము బెల్ట్ షాపులకి అమ్ముతున్నామా లేదా అనేది పక్కన పెట్టండి. అసలు బార్లకి బెల్ట్ షాపుల గురించి మాట్లాడే ఏం హక్కు ఉందండి? ఏం హక్కు లేదు. ఎందుకంటే మీరు వినతి పత్రం ఇచ్చారా? అసలు ఇచ్చామండి, అది కూడా ఇచ్చాం. ఏమంటా ఉన్నారు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్, అంటే వీ హ్యావ్ గివెన్, నిన్ననే ఇచ్చాము, దాని మీద యాక్షన్ తీసుకుంటారు, చూస్తారు. మీరేం ఇంక్లూడ్ చేశారు అందులో? బేసిక్గా ఇదే చెప్పామండి, మీకు చెప్పినవే. బెల్ట్ షాపులతో సంబంధం లేదు. దాని తర్వాత పర్మిట్ రూమ్ మాకు ఉన్న ప్రకారంగా మేము నడుపుతున్నాం, టైమింగ్స్ మొదటి నుంచి ఉన్నాయి అని చెప్పి ప్రకారం వాళ్ళకి పింటు నిబ్బు అన్నీ ఇచ్చారు. వాళ్ళకి మేము దాన్ని వ్యతిరేకించలే. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి పింటు నిప్పుడు ఇప్పించారు మిడిల్ ఆఫ్ ది ఇయర్లో, దానికి మేము ఏమి వ్యతిరేకించలేదు. గవర్నమెంట్ రెవెన్యూ అది వాళ్ళు చెప్పినందుకు ఇచ్చారు, సరే అనుకున్నాం. మేము ఇన్ఫ్యాక్ట్ 10 to 20% మాకు మార్జిన్ సేల్స్ పడిపోయినాయి. ఎందుకంటే ఇంకో షాప్ పక్కన వచ్చినట్టే కదండి, బార్లో వాడు అమ్ముతున్నాడంటే అక్కడ సాగితే పర్వాలేదండి. వాళ్ళు మాలాగా రీటైల్గా ఎంఆర్పి రేట్ల మీద అమ్ముతున్నారు, అప్పుడు మాకు బాగా నష్టం అవుతుంది. అయినా కూడా మేము ఈ రోజు దాకా వాళ్ళకి ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, మేము నడుస్తుంది సరే అని. కానీ ఈ రోజున మాత్రం ఇలా మా మీద అన్నెసరీ ఎలిగేషన్స్ చేస్తున్నందుకు వీఆర్ కమింగ్ అవుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.